కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ పాల్గొని పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవ విలువలతో కూడిన విద్యను, అత్యాధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని, భవిష్యత్తును రూపొందించే ఆవిష్కరణలను చేపట్టాలని పట్టభద్రులకు సూచించారు. అలాగే గ్రామీణ స్థాయి నుండి ఇంజనీరింగ్లో పట్టభద్రులు కావడంతో ఎంతో గర్వకారణమని, ఇదే స్ఫూర్తితో ఉన్నత ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలు సహకారం చేయాలని పట్టభద్రులను సూచించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను విద్యార్థులను అందించాలని ఉద్దేశంతో కళాశాలను స్థాపించినట్లు వివరించడం జరిగింది. So that is the words we would like to hear. Or exams. It was the culture we lived every day. Last minute assignment, group projects were one person led most of the work, canteen discussion that felt more important than classes. And friendships that became our support system. Not only in the education wise, but also మన మేనర్స్, డిగ్నిటీ ప్రతిదీ మనకి నేర్పించేది అమ్మ. తర్వాత మన చైల్డ్హుడ్ అంతా అయిపోయిన తర్వాత మనకి నేర్పించేది టీచర్. అలా నేర్పించే జర్నీలో చాలా డిసిప్లిన్ ఇచ్చారు మేడం. ఒక అమ్మలాగా స్టోరీస్ చెప్పడం. నేను చాలా మిస్ అవుతున్నాను మా మ్యామ్ని. అండ్ మై డియర్ బడ్డీస్, ఐ మిస్ యూ అ లాట్. మన చిట్ చాట్స్ని, గాసిప్స్ని, లాస్ట్ టైంలో మన చేసే అల్లరిని అన్నీ మిస్ అవుతున్నాను. I miss you a lot and thank you for giving. Thank you everyone. To all my friends and my parents also. This college gave me lots and lots of memories, and also pushing forward, I would like to thank Mr. Neela Satyanarayana sir, Chairman sir, who gave this opportunity and support for all the girl students to study and to encourage all of us. And also I would like to thank my HOD Shivaji sir. He always very motivated and he encourages the students. Said, you not only give us the knowledge, but you give us the confidence which is in the eternal. And I miss my friends, my colleagues, and also my friends. Thank you for giving me this opportunity. College and scientists. That we shall always endure to utilize our knowledge of science and technology for the service of our and the glory of our institution. That in all circumstances we should try to uphold the and the integrity of the profession. That we shall in word
and deed war against all narrow loyalties ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి 4 సంవత్సరాలు కష్టపడి చదివి కంప్లీట్ చేసుకొని ఉత్తీర్ణత సాధించి ఇవాళ సర్టిఫికేట్ పొందడానికి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరం నుంచి మనం ప్రారంభించాం మన కళాశాలలో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈ కళాశాలలో చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా మారుమూల ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళే, ఆర్థిక స్తోమత అంతంత మాత్రం ఉన్నటువంటి కుటుంబాలే. ఎక్కడో హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో లక్షల రూపాయల ఫీజులు పోసి చదువుని కొనుక్కొని అక్కడ విద్యను అభ్యసించినటువంటి యువత ఆ కళాశాలలో ఈ గ్రాడ్యుయేషన్ డే యొక్క సంబరాల్లో ఉండి ఎంతో ఘనంగా తల్లిదండ్రుల సమక్షంలో సర్టిఫికేట్ని పొందుతున్నారు. వాళ్ళు అలా సర్టిఫికేట్ పొందినటువంటి ఆ క్షణంలో ఆ తల్లిదండ్రుల యొక్క మొహంలో ఆనంద బాష్పాన్ని మనం ఏ రకమైన కూడా విలువ కట్టలేదు. అలా ఎక్కడో లక్షలు పోసి చదువు కొనుక్కుంటూ పట్టా పొందుతున్నటువంటి యువతలో కానీ వారి తల్లిదండ్రులలో కానీ ఉన్నటువంటి ఆనందాన్ని ఇక్కడ ఈ కళాశాలలో చదువుకున్నటువంటి అందరికీ కూడా అటువంటి అవకాశాన్ని కల్పించి ఆ రకమైన సంతృప్తి ఆనందం మీలో కలిగించి ఒక రకమైనటువంటి మీకు ఒక జీవితంలో మరచిపోలేనటువంటి ఒక అనుభూతిని, గుర్తింపుని మీకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆశయాన్ని మీరు ఒక ఏర్పాటు చేసుకొని ఈ 4 సంవత్సరాలు ఇక్కడ మీరు చదువుకోవడానికి హైదరాబాద్ కార్పొరేట్ స్థాయిలో ఎటువంటి అవకాశాలు కల్పిస్తున్నారో ఇంచుమించు అటువంటి అవకాశాలు మీకు కల్పిస్తూ, ఈ అవకాశాలు ఈ చుట్టుపక్కల కళాశాలలో ఉన్నాయా లేవా, అక్కడ ఉన్నాయని మాకు ఇస్తున్నారా, లేని కూడా ఇస్తున్నారా అనేటువంటి ఆలోచన కూడా మీకు రానంతగా మమ్మల్ని అడగాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు నిరంతరం ఈ పోటీ ప్రపంచంలో మీకు ఏ సమయానుకూలంగా ఏ అవకాశాలు కల్పిస్తే ఈ 4 సంవత్సరాల విద్యను మీరు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మంచి ఉద్యోగంతో బయటికి వెళ్ళాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో, లక్ష్యంతో నేను అనుక్షణం పనిచేస్తూ ఇవాళ మీరిచ్చేటువంటి ఫీజులు